ఈరోజు నేను దాబా స్టైల్లో బెండకాయ మసాలా కర్రీ చేయబోతున్నాండి. టేస్ట్ బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు హాఫ్ కేజీ బెండకాయలండి ఇవి. హాఫ్ కేజీ బెండకాయలు కడుక్కొని ఇట్లా తడి లేకుండా తుడుచుకున్నా సరే, ఇట్లనైనా సరే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు కడిగి తుడుచుకొని ఇట్లా ఈ సైజు కట్ చేసుకోవాలండి. ఈ సైజు కాకుంటే మీకు చిన్న సైజు అంటే ఎట్లనైనా ఏ సైజు అంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద సైజు అంటే పెద్ద సైజు, లేకుంటే ఇట్లనైనా కట్ చేసుకోండి. ఈ బెండకాయ మసాలా కర్రీ డాబా స్టైల్లో టేస్ట్ బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకి, రోటీలోకైనా, బిర్యానీలోకైనా, పులావ్లోకైనా, దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుందండి. ఈ బెండకాయ మసాలా కర్రీ సేమ్ ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ఇట్లా కడాయి పెట్టుకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవన్నీ వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా మగ్గినాక ఫ్రై చేసుకోవాలండి, మూత పెట్టొద్దు. బెండకాయలు ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల జిడ్డు రాకుండా మంచిగా ఉంటాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మనం బెండకాయ జిగుడు రాకుండా ఉంటుంది. బెండకాయలు ఇంత మాత్రం ఫ్రై అయితే చాలండి. వేరే దాంట్లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ వేరే దాంట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడైంది కదండి. 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి. పోపు గింజలు మంచిగా వేడైనాయి కదండి. ఇప్పుడు ఇలా మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు ఇలానే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అట్నే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిందాక ఉల్లిగడ్డలు ఇవి మంచిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇలా 1 స్పూన్ నిండా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గింది కదండి. ఇలా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా ఒక 4 మీడియం సైజ్ టమాటాలు ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఇది మంచిగా మగ్గాలండి. పచ్చివాసన పోయిందాక మంచిగా మగ్గి సైడ్ నుంచి ఆయిల్ తేలిందాక మగ్గించుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకుంటా కలుపుకుంటా మంచి దగ్గరికి అయ్యి ఆయిల్ తేలిందాక ఉడికించుకోవాలి. ఉడుకుతుంది కదా, మూత తీసి చూసుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా ఉడికి, ఇగో ఇట్లా సైడ్ నుంచి మంచిగా ఆయిల్ తేలుతుంది కదండి. ఇట్లా అయిందాక ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా 1 నిమిషం మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా ఒక 1/2 కప్పు పెరుగు పోసుకోవాలండి.
హాఫ్ కప్ పెరుగు పోసుకోవాలి. కలుపుకోవాలి ఇదంతా మంచిగా. ఇది కూడా పెరుగు కూడా మంచిగా పచ్చివాసన పోయిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. స్టవ్ సిమ్ముల్నే ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి. కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా పెరుగు మంచిగా పచ్చివాసన పోయిందాక మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసినాం కదండి. కలుపుకోవాలి మంచిగా. ఈ మసాలా ఇదంతా ఈ బెండకాయ ముక్కలకు పట్టినాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలకి మసాలా అంతా పట్టి మంచిగా ఫ్రై అయినాయి కదండి. గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. అంతా కలుపుకోవాలి మంచిగా. కలిసిందాక మంచిగా మూత పెట్టుకొని కలుపుకుంటా ఉడికించుకోవాలండి. మంచిగా ఉడుకుతుంది కదండి. మూత తీసి చూసుకోవాలి. మంచిగా ఉడుకుతుంది కదండి. ఇక కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ కస్తూరి మెంతి వేసి కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అవుతుందండి. మంచిగా కలుపుకోవాలంతా. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలండి. కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడంతా మంచిగా దగ్గరికి మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లోకి తీసుకోవాలండి. బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇట్నే చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది డాబా స్టైల్లో. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, బగారాలోకి, బిర్యానీలోకి, పులావులోకి, దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఇలానే చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. నేను బెండకాయ ఫ్రై, బెండకాయ టమాటా కర్రీ, బెండకాయ కర్రీ అన్నీ చేసినండి. చూసి చేసుకోండి.